'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. ఆదికాండము 45వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇప్పుడు యేసుకు తన యొద్ద నిలిచిన వారందరినీ ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యేసుకు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యేసుకు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతట యేసుకు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికిని ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందులను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును. కనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన అంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడమీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినపడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. మీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును. కనుక మీ సామగ్రిని లక్ష్య పెట్టకుడని చెప్పమనగా ఇజ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారములను మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి
కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు, నేను చావక మునుపు వెళ్లి అతన్ని చూచెదనని చెప్పెను. ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చెదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లులను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇజ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనానీయురాలి కుమారుడైన చావులు. లేవి కుమారులైన గెర్షోను, కహతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. ఆ ఏరును, ఓనానును కనాను దేశంలో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను, హామూలు. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, చిమ్రోను. జబూలోను కుమారులైన సెరదు, ఏలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనారాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరును 33. గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సహోదరి అయిన సెరహు. ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కియేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫరు కుమార్తె అయిన ఆసేనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెలబేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఎహీరోషు, ముఫీము, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము. నప్తాలి కుమారులైన యహనేలు, గూని, ఏసెరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్లను మినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా
యేసూపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్లి అతనికి కనపడెను. అప్పుడతడు అతని మెడ మీద పడి అతన్ని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇజ్రాయేలు యేసోపుతో, నీవింకా బ్రతికియున్నావు, నీ ముఖము చూచితిని కనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. యేసోపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్లి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దుకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు కలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను.